హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. ఇక్కడ మనతో పాటు ఉన్నటువంటి అభ్యర్థులు నిరుద్యోగ పీఈటీ అభ్యర్థులు. దాదాపుగా రాష్ట్రంలో వీళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో తెలుసా? మామూలు బీడీ చేసిన వాళ్ళు, టీడీ చేసిన వాళ్ళు 5 లక్షల మంది ఉంటే, ఈ బీపీడీ ఎంపీడీ చేసిన వాళ్ళు కూడా రాష్ట్రంలో 1,00,000 మంది ఉన్నారు. కానీ గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో నిరుద్యోగులు అంటేనే మాకు పడదన్నట్టుగా, ఈ నిరుద్యోగులు అనే వాళ్ళు ఒక పనికిరాని వాళ్ళుగా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసింది. మొన్న వేసినటువంటి మినీ డిఎస్సి, మెగా డిఎస్సి కాదు, మినీ డిఎస్సి 5,089 పోస్టులు వేసినటువంటి మొన్న డిఎస్సిలో కేవలం 164 పోస్టులు మాత్రమే చూపించింది. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఏ హై స్కూల్లో కానీ, ఇక ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అయితే అసలు పీటీ అనేది కౌంటే లేదు. ఎందుకంటే ఇప్పటికే బళ్ళు మూతబడ్డాయి. ఆ ఉన్నటువంటి పాఠశాలని ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఏ పాఠశాలలో పిల్లలే కూడా చేసింది, సౌకర్యాల కల్పన చేయని కారణంగా, ఉద్యోగాలు నింపని కారణంగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో స్కూళ్ళల్లో విద్యార్థులు అయిన ఒక పరిస్థితి ఏర్పడింది. ఉన్నటువంటి హై స్కూళ్ళల్లో కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 4,671 హై స్కూళ్ళు ఉంటే, దానిలో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పీఈటీలు దాదాపుగా 3,000, నియర్ బై 3,000 పనిచేస్తున్నారు. ఇంకా 1,512 పీఈటీ పోస్టులు ఖాళీ ఉన్నాయి హై స్కూళ్ళల్లో. 1 కాదు 2 కాదండి, 1,512 పీఈటీ పోస్టులు హై స్కూళ్ళల్లో ఖాళీ ఉన్నాయి. ఇక ప్రైమరీ స్కూళ్ళు దాదాపుగా 18,000 ప్రైమరీ స్కూళ్ళల్లో పీఈటీ అనే పదమే లేదు. దాదాపు 3,145 అప్పర్ ప్రైమరీ స్కూల్లో పీఈటీ అనే పదమే లేదు. ఒకవేళ పీఈటీ అనే పదం ఉన్నది ఎక్కడంటే హై స్కూల్లో మాత్రమే ఉన్నది. హై స్కూల్లో కూడా 1,512 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మోడల్ స్కూళ్ళు 192 మోడల్ స్కూళ్ళు ఉంటే ఒక్క దాంట్లో కూడా రెగ్యులర్ పోస్ట్ లేదు. గురుకులాలు కూడా దాదాపు 1000 గురుకులాలు ఉంటే ఒక్క గురుకులంలో కూడా రెగ్యులర్ పోస్ట్ ఇంతవరకు నింపాల. లాస్ట్ టైం 2018లో 616 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టింది, తీరా వెరిఫికేషన్ దగ్గర ఆపేసి. ఇప్పటి వరకు 2018లో వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగితే 2023 వరకు వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వాల. ఏంటంటే కోర్టు కేసు ఏదో ఒక. ఎందుకంటే ఇక్కడ అత్యుత్సాహం ఉన్నటువంటి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి లేనిపో నిబంధనలు పెట్టి ఈ ఉద్యోగాలను కోర్టు పోయే విధంగా నోటిఫికేషన్ వేసిన పరిస్థితి. అట్లాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కూడా 405 జూనియర్ కాలేజీలు ఉంటే కేవలం 91 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 303 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే తెలంగాణలో దాదాపుగా గవర్నమెంట్ అనే వ్యవస్థ, హై స్కూల్స్ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఇవన్నీ కనుక లెక్కలేస్తే దాదాపు 3,000కు పైన పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒక్క పోస్ట్ నింపాల. ఉన్నటువంటి 3,000కు పైన పోస్టులు ఖాళీ ఉంటే వాళ్ళ లెక్కలు చూపించింది ఎంత అంటే 164 పోస్టులు. అంటే ఇక్కడ ఈ యొక్క బీపీడీ, ఎంపీడీ చేసినటువంటి అభ్యర్థులు, ఈ పీఈటీ అభ్యర్థులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే, ఈ గవర్నమెంట్ అంటే పోయిన 10 ఏళ్ల గవర్నమెంట్ దొంగ గవర్నమెంట్. వాళ్ళ కమిషన్లు వచ్చేటటువంటి పథకాలు తప్ప, కమిషన్లు వచ్చే కాళేశ్వరము, కమిషన్లు వచ్చే కాకతీయ, కమిషన్లు వచ్చే మిషన్ భగీరథ, ఎక్కడ డబ్బులు వస్తాయో డబ్బులు వచ్చినటువంటి దానికే వాళ్ళ రాష్ట్రంలో అప్పుల కుప్ప చేశారు తప్ప నిరుద్యోగులం కానీ విద్యా వ్యవస్థను పట్టించుకున్నారంటే ఒక్క పాపన పట్టించుకోలే. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. అభివృద్ధి ఏమైనా కనపడుతున్నట్టు అభివృద్ధి, ఎందుకంటే విద్యా వైద్యంలో అభివృద్ధి. మరి ఇక్కడ ఎవరు కూడా అనారోగ్యం పాలు కావద్దంటే పీఈటీలు అనేవాళ్ళు ఉండాలి. అసలు వాస్తవంగా ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ, ఒక ప్రైవేట్ స్కూల్ కానీ పర్మిషన్ ఇవ్వాలంటే గ్రౌండ్ ఉండాలా, పీఈటీ ఉండాలా, అది నిబంధన. ఒక స్కూలుకు, ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ కానీ దేనికైనా నిబంధన ఇవ్వాలంటే కంపల్సరీ పర్మిషన్ ఇవ్వాలి. ఇవాళ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో 25 లక్షల మంది, ప్రైవేట్ స్కూళ్ళల్లో 35 లక్షల మంది, 60 లక్షల మంది విద్యార్థులు ఇవాళ రాష్ట్రంలో చదువుకుంటున్నారు. కానీ వాళ్ళందరికీ వ్యాయామ విద్య అందుతుందంటే ఏ ఒక్కరికి అందట్లేదు. మరి ఇక్కడ స్కూళ్ళల్లో విద్యతో పాటు గ్రౌండ్లలో ఆట ఆడాల్సినటువంటి విద్యార్థులు వాళ్ళు ఎక్కడ ఆడుకుంటున్నారు అంటే సెల్ ఫోన్లలో గేమ్లు ఆడుతున్నారు. ఆ సెల్ ఫోన్లలో గేమ్లు ఆడిన కారణంగా చిన్న చిన్న పిల్లలు ఉభయకాయ ఇంతింత లావు దొడ్డుగా మారిపోయి నడవలేని పరిస్థితుల్లో కూడా పిల్లలు ఉంటున్నారు. చిన్న చిన్న పిల్లలకు హార్ట్ అటాకులు వస్తున్నాయి, కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. ఇవన్నిటి గల కారణం సెల్ ఫోన్. ఎందుకంటే ప్రశాంతమైన గ్రౌండ్లో సేద తీరుతూ, ఆట ఆడుతూ, ఎంజాయ్ చేస్తూ ఒక వ్యాయామాన్ని, మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాల్సిన పాఠశాలల్లో విద్యార్థులు అనే వాళ్ళకి విద్యనే కరువైపోయింది.
కాబట్టి వాళ్ళ రేపు మెగా డిఎస్సిలో ఒక విద్యార్థులు అనే వాళ్ళకు మెగా డిఎస్సిలో మా పీఈటీలో కూడా ఈ 1512 పోస్టులు హై స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్నాయి, రేపు వేసే మెగా డిఎస్సిలో మా పోస్టులను నింపాలన్నటువంటి ఒక డిమాండ్తో ఇవాళ అశోక్ సార్ దగ్గర రావడం జరిగింది. వాళ్ళ యొక్క డిమాండ్కి నేను సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నాను. దాంతోపాటుగా ఈ మెగా డిఎస్సిలో వీళ్ళకు ఉద్యోగాల సాధనలో భాగంగా రేపు ఎక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 2 గంటలకి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ ఉద్యోగాల సాధన కోసం వీళ్ళు ఒక సమావేశాన్ని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే తీరా నోటిఫికేషన్ వచ్చినాక ఇక పోస్ట్ లేకపోతే మళ్ళీ రోడ్ ఎక్కే పరిస్థితి ఉంటుంది. రాకముందే జాగ్రత్త పడదాము. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 25,000 పోస్టులు మెగా డిఎస్ చేస్తామని చెప్పింది. కాబట్టి వాళ్ళ హై స్కూళ్ళల్లో 1512 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ పోస్టులను నింపాలా. వీలైతే అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో, ప్రైమరీ స్కూల్లో ఎట్లా మీరు నింపడం సాధ్యం కాదు కాబట్టి అప్పర్ ప్రైమరీ స్కూల్లో దాదాపుగా 3,165 పోస్టులు అంటే స్కూల్స్ ఉన్నాయి, వాటిల్లో నింపాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ల సాధన కోసం రేపు రాబోయే మెగా డిఎస్సిలో మా పోస్టులు కంపల్సరీగా ఉండాలన్నట్టు ఒక లక్ష్య సాధన కోసం ఇక ప్రభుత్వాన్ని వ్యతిరేక ధర్నా చేయడం కాదు, నిరసన వ్యక్తం చేయడం కాదు, ఈ ఉద్యోగాలను ఎట్లా సాధించుకోవాలన్నటువంటి ఒక లక్ష్యంతో వీళ్ళు బలంగా ఇవాళ ఒక కార్యాచరణ ప్రకటించుకోవడం కోసం మన ఉద్యోగాల సాధన ఎట్లా సంపాదించుకోవాలా, ఖాళీలన్నీ ఎట్లా తెచ్చుకోవాలన్న ఒక నేపథ్యంలోని ఒక ప్రత్యేక సమావేశాన్ని రేపు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి కోదండరామ్ సార్ని, మురళీ సార్ లాంటి హేమా ఎమ్మెల్యేని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీఈటీ అభ్యర్థులు బీపీడీ చేసిన వాళ్ళు ఏండ్ల కొద్దిగా, ఎందుకంటే 2008 సంవత్సరంలో వైఎస్ గవర్నమెంట్లో 2008 సంవత్సరంలో 2,600 పోస్టులు ఈ యొక్క పీఈటీ పోస్టులు నింపారు. 2012లో ఒక 3,000 నింపారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసిందంటే 4,000 పీఈటీ పోస్టులు నింపుతామని వాళ్ళు ముందుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇవాళ ఉన్నటువంటి ఈ దొంగలు, ఈ కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు మా రాష్ట్రం వచ్చినాక ఉద్యోగాలు ఇస్తామని పిల్లల్ని మభ్యపెట్టి ఆ ఉద్యోగాలు వేయకుండా అడ్డుకున్న ఒక పరిస్థితి 2014 కంటే ముందు కనబడుతుంది. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పీఈటీలనే కాదు డిఎస్సి ఏది చక్కగా నింపకుండా వేసిన ఉద్యోగాలని కోట్లకు పంపి గురుకులాలు వేసారు. 616 పోస్టులు వేసారు, కానీ ఒక్క పోస్ట్ ఇంతవరకు నింపాల. డిఎస్సిలో పోస్ట్ నింపారంటే డిఎస్సిలో పోస్ట్ నింపాలి. కానీ వాళ్ళ ఉద్యోగాల సాధన ఒక వ్యవస్థను ఆల్రెడీ వాళ్ళకు ఒక కమిటీ అనేది ఏర్పాటైంది. ఒక పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవగొని సైదులు గారు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులంతా ఇక్కడ రావడం జరిగింది. ఇంకో గమ్మత్తైన అంశం ఏంటంటే ఇవాళ స్కూళ్ళల్లో పీఈటీ పోస్టులు నింపాల, పైగా ప్రతి గ్రామంలో ఒక క్రీడా ప్రాంగణం అని పెద్ద బోర్డు పెట్టింది. ఆ బోర్డు ఎట్లుంటుంది అంటే ఎట్లా తయారు చేశారు ఆ బోర్డుని అంటే కొన్ని రకాల ఫ్లెక్సీలు అతికించడం జరిగింది. ఓన్లీ ఫ్లెక్సీలు అతికించి దాని పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్న దొంగలు కొల్లగొట్టిన సొమ్ము ఎంత తెలుసా? 100 కోట్ల రూపాయలండి. 100 కోట్ల రూపాయలు క్రీడా ప్రాంగణాలనే బోర్డు పెట్టి 100 కోట్లు దొబ్బితిన్నారు. క్రీడా ప్రాంగణాలు పేరు మాత్రమే ఉంది, ఏడా క్రీడా ప్రాంగణం లేదు, ఏడా వ్యవస్థ కూడా ఏం లేని ఒక పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే పోస్టు నింపాలనేది ప్రధాన డిమాండ్. రేపు మెగా డిఎస్సిలో 1512 పోస్టులు నింపండి. రేపు రాబోయే జూనియర్ కాలేజీలలో 303 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలలో 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజీ 24 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా ఏ ప్రభుత్వంలో ఏ విద్యార్థికి కూడా వ్యాయామ విద్య అందడం లేదు. స్కూలు అంటే ప్రైమరీ స్కూల్ కాంచి మొదలు పెడితే అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో, హై స్కూళ్ళల్లో ఎక్కడ కూడా వ్యాయామ విద్య అందట్లేదు. ఒక విద్యార్థి మానసికంగా స్థైర్యంగా ఉండాలంటే, శారీరకంగా దృఢంగా ఉండాలంటే, ఆసుపత్రి పాలు కావద్దంటే ఇవాళ చిన్న వయసులకు షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, ఉబకాయం వచ్చేసి ఇబ్బందులు పడుతున్న ఒక సందర్భం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. ఇక్కడ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు మెగా డిఎస్సి కోసం. మెగా డిఎస్సిలో భాగంగా మా పోస్టులు నింపాలని ఒక ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం చేయబోతున్నారు, మీ కార్యాచరణ ఎట్లా ఉంది చెప్పండి సైదుల్ గారు. సార్ అంటే ఈ తమ ఛానల్ ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, తెలంగాణ ప్రభుత్వం రావడానికంటే ముందు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 4,000 పీఈటీ టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు 4,000 పీఈటీ టీచర్ పోస్టులు వస్తే మన తెలంగాణ వాటా తీసుకున్నా కానీ ఒక 1,500 పోస్టులు వస్తుండే.
మరి ఆ రోజు వీళ్ళు ఏమన్నా కేటీఆర్ హరీశ్రావు వీళ్ళు ఏమన్నారు, మా తెలంగాణ మాకు వస్తే చాలు, మీరు ఏం పోస్టులు ఇవ్వద్దు, మా పోస్టులను భర్తీ చేసుకుంటారు ఆ రోజు వీళ్ళు అన్నారు. అన్న తర్వాత పీటీ పోస్టులు భర్తీ చేయలే, అసలు టీచర్ పోస్టులు భర్తీ చేయలే. మొదటి టర్మ్ మొత్తం 2014 నుంచి 18 వరకు, ఫస్ట్ టర్మ్ అయిపోయినంత వరకు కూడా ఒక టీచర్ పోస్టు భర్తీ చేయకుండా ఒక టర్మ్ ముగించుకున్నాడు కేసీఆర్ గారు. 2010లో టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా పీటీ పోస్టులు మాత్రం 2020 జనవరిలో నింపారు. అంటే 7 సంవత్సరాల దాకా గవర్నమెంట్ వచ్చాక పీటీ పోస్ట్ ఒక 416 పోస్టులు వేసి 416 పోస్టులు వేసి వాటికి చాలా ఎన్నో ధర్నాలు గొడవలు చాలా నిరసనల తర్వాత ఒక 6 సంవత్సరాల తర్వాత అది నింపడం జరిగింది. 2017 అదే గురుకులాల ఇప్పుడు అనే నోటు ధరిస్తే మాట్లాడితే ఒక విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం మేము, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గురుకుల పాఠశాలలు, మన రాష్ట్రం గురుకుల పాఠశాలలు ఎక్కడ ప్రపంచంలో లేవు అని చెప్పి గొప్పలు చెప్తారు కేటీఆర్. ఆ గురుకులాల పీటీ పోస్ట్ ఉన్నాడా? ఆ గురుకులాల పీటీ ఉన్నదా? అందులో గురుకుల ఆటలు ఆడిపిస్తున్నారా? ఆ గురుకుల సొంత బిల్డింగ్లోని అద్దె బిల్డింగ్లో వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్లు 20 లక్షలు 30 లక్షలు రెంట్ కట్టుకుంటే ఆ బిల్డింగ్లో గురుకుల స్కూళ్ళు పెట్టి అందులో ఒక పీటీ పోస్ట్ నింపాలని చేతగాలని మీరు వాటి గురించి గొప్పలు చెప్పుకుంటారు. మరి గొప్పల ప్రభుత్వమే లాస్ట్ 10 ఏళ్ల కాలంలో ఒక నిరుద్యోగులు అనే వాళ్ళకు చీకటి యుగం, నిరుద్యోగులు అనే వాళ్ళని చావండ్రా నాయన అన్నట్టుగా తయారు చేసిన ఒక దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఇది. వాళ్ళకు ప్రభుత్వంలో క్యాబినెట్లో కానీ ప్రభుత్వంలో కానీ మహిళలకు ప్రాధాన్యత కల్పించకుండా మేము మహిళలకు ఉద్యోగాలు ఇస్తున్నాం, మహిళా పోస్టులు పెడుతున్నాం అని చెప్పేసి ఇంట్లో పోస్టులకు వచ్చేసి 616 పోస్టులు ఇస్తే అందులో దాదాపు 500 పోస్టులు 480 పోస్టులు మహిళలకు ఇచ్చారు. మరి 480 మహిళలకు ఇచ్చిన మహిళల పోస్టులు నింపాలి కదా. ఎన్నిసార్లు కేటీఆర్ హరీశ్రావు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు మహిళల అమ్మాయిలు, కల్వకుంట్ల కవిత కూడా కాళ్ళు పట్టుకుని 100 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆ టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అంతా కుమ్మక్కై అది అసలు నింపకుండా రోడ్ల మీద పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్ళారు. అన్ని వీడియోలని ఫోటోలని మహిళలు ఆడపిల్లలను చూడ చిన్నపిల్లలు చంటిపిల్లల తల్లిని చూడకుండా కూడా ఈడ్చుకుంటూ గుంజుకెళ్ళి చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పటివరకు ఆ పోస్ట్ నింపలేదు. కాబట్టి ఇలాంటి ఈ ప్రభుత్వం వద్దని చెప్పేసి అని ఈరోజు నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఇందులో ప్రధాన పాత్ర గురుకుల పీటీలో మాత్రం ప్రధాన పాత్ర ఉన్నది. ఎందుకంటే వీళ్ళ పరిపాలన కాలం దాదాపు 70 సార్లు టీఎస్పీఎస్ని ముట్టడి చేసి ప్రతి క్షణం నెలకు ఒకసారి వార్తల న్యూస్లో ఉంటే గురుకుల పీటీ వస్తూనే ఉంటుండేది, ప్రభుత్వం పోస్ట్ నింపలేదని చెప్పని. అంతగా చేసినటువంటి ఎందుకు కొరకు చేసినామంటే వచ్చే గవర్నమెంట్ మనకు పోస్టులు నింపుతుంది అని చెప్పని మాకు నమ్మకం ఉన్నది సార్. నింపుతారు అనుకుంటున్నాం. ఎందుకొరకు అంటే గతంలో సార్ 2008లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒకే డిఎస్సిలో 52,655 టీచర్ పోస్టులు భర్తీ చేసి ఇండియాలో చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు మళ్ళీ అన్ని పోస్టులు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా భర్తీ చేయలేదు ఒకే డిఎస్సిలో. అందులో మన పీటీ పోస్టులు వస్తే 2,625 పీటీ పోస్టులు ఉన్నాయి. అందులో మన తెలంగాణ వాటా వస్తే 948 ఉన్నాయి. అందులో తెలంగాణ వాటాకు వస్తే ఆ రోజు నింపిన దాంట్లో. మరి మీరు వచ్చినాక కనీసం మనం తర్వాత 2012లో ఒక 300-400 పోస్టులు నింపారు. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు 4,000 పీటీ పోస్టులు వేస్తాను ప్రకటించినప్పుడు వీళ్ళు వద్దని అడ్డుకున్నారు, ఆపినరు. ఇప్పటివరకు కనీసం పీటీ పోస్టులు వేయలేరు. ఈరోజు అన్ని స్కూళ్ళు కూడా ఖాళీగా ఉన్నాయి. నిన్న వాళ్ళు 20,000 అని వాళ్ళు అంటారు, 13,000 వాళ్ళు అంటారు. లాస్ట్కు 5,089 పోస్టులు మినీ డిఎస్సి చిన్న ప్రకటించారు మొన్న 2023లో. ఇలా ఎన్నికల పోయే మూమెంట్లో ప్రకటించిపోయారు. మరి అందులో 164 పోస్టులు ఇచ్చారు సార్. 164 ఇచ్చారు. 12 జిల్లాల్లో ఒక పోస్ట్ లేదు. 12 జిల్లాల యువకులకు 12 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఒక్క పోస్ట్ లేదు. మరి 12 జిల్లాల పిల్లలు ఏం చేయాలి అంటే ఇప్పుడు 33 జిల్లాలు సంకనాగా చేసిరా? మరి అంటే ఆ 12 జిల్లాలో అసలు స్కూల్ లేవా? అసలు గవర్నమెంట్ స్కూల్ లేవా? అంటే గవర్నమెంట్ స్కూళ్ళు లేకుండానే మొత్తం కొనసాగుతున్నాయి. అంటే ఏ ఉద్దేశంతో వాళ్ళు ఖాళీలు అసలు చూపెట్టలేదు వీళ్ళు. వాళ్ళు భర్తీ చేసే ఉద్దేశం వీళ్ళకి లేదు. వీళ్ళకు ఈ ప్రపంచంలో విద్య, ఆరోగ్య, వైద్యం, విద్య రెండు ఫ్రీగా ఇవ్వాలి సార్. ఈ రెండు ఇవ్వాలి. ఇవే అసలు అభివృద్ధి అనేది ఈ రెండింటితో జరుగుతుంది. ఢిల్లీ గవర్నమెంట్ దాదాపుగా 24% విద్య మీద ఖర్చు పెడితే 14% వైద్యం మీద ఖర్చు పెడుతుంది. విద్యా వైద్యం యొక్క బడ్జెట్ ఢిల్లీలో, కేంద్రపాలితమైన ఢిల్లీలో దాదాపు నియర్ బై 40%. కానీ తెలంగాణలో వైద్యం మీదనేమో 4%, విద్య మీదనో 7%. మొత్తం కలిపిన 11-12% కూడా లేదు. అంటే ఢిల్లీలో 40% ఎక్కడ, తెలంగాణలో 10-11% ఎక్కడ? అంటే వీళ్ళు దొంగలు కమిషన్లు దొబ్బి తినడం కోసం లేనిపోనని వ్యవస్థలను పెట్టి 1,00,000 కోట్లతో కాళేశ్వరం పెట్టి 1,00,000 ఎకరాలు కూడా వేయకనే ఒక పరిస్థితులలో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పరిపాలన చేశారు. కానీ నిరుద్యోగుల గురించి, ఉద్యోగుల గురించి ప్రభుత్వం అనేది పట్టించుకోలేదు. అంటే రేపు ఈ ఉద్యోగాల సాధన కోసం మరి ఏ కార్యాచరణ ఉండబోతుంది? ఇప్పుడు
ఇంతకాలం ఈ 8-9 ఏళ్ల కాలం ఈ ప్రభుత్వం మీద ఎన్నో నిరసనలు ధర్నాలు చేసినాం, పోలీసు అరెస్టులు ఎన్నో జరిగినాయి. కానీ ఈ ప్రభుత్వం అలాంటి ఉన్నదని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యకు ప్రాధాన్యతనిచ్చింది. నేను ముందు మేము కలిసినప్పుడు గతంలో ఇప్పుడు ఈరోజు ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర నరసింహ గారు ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి 50,000 పైచీలకు ఉద్యోగ పోస్టులు ఇచ్చిండు. ఈరోజు దీనికంటే ముందు మేము రేవంత్ రెడ్డి గారిని కలిసినాం, ఇప్పుడు గౌరవ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారిని కలిసినాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరినీ కలిసినప్పుడు కూడా మేము ప్రాధాన్యత కల్పిస్తాం, విద్యకు ప్రాధాన్యత కల్పిస్తాం, టీచర్ పోస్టు భర్తీ చేస్తాం అన్నారు. నేను అసెంబ్లీలో కూడా నా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పారు, మేము ఎంత కష్టమైన నష్టమైన ఏ ఇబ్బందులు పడినా కానీ టీచర్ పోస్టులు ఖచ్చితంగా 20-25 భర్తీ చేస్తామని చెప్పి అన్నారు. అంటే రేపు ప్రోగ్రామ్ ఉంది బషీర్ బాబులో పెడుతున్నారు అంటే ఏ ఉద్దేశంతో పెడుతున్నారు? అంటే ప్రభుత్వానికి మాది సమస్య ఉందని గుర్తు చేయడమా? మా సమస్యని కొంచెం మళ్ళీ, ఎందుకంటే రోజు పేపర్లు వస్తుంది సార్, ఒకరోజు దిశ, ఒకరోజు అన్ని పేపర్లలో వస్తున్నాయి. 164 పోస్టులే చూపిస్తున్నారు. అంటే ఉన్న ఖాళీలు చూపిస్తున్నారు, వాళ్ళు కొత్త పోస్టులు ఖాళీ చూపించట్లేరు. దీనివల్ల పిల్లల్లో ఆందోళన ఎక్కువ అవుతుంది, పిల్లలు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే మా కొన్ని సెలెక్ట్ అయిన పిల్లలు కూడా చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. పిల్లల ఆందోళన జరగొద్దు, ఆందోళన చెందొద్దు, బాధపడొద్దు అని చెప్పి అందరినీ ఒక సమావేశపరిచి మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మన ప్రభుత్వం వచ్చింది ప్రజాప్రభుత్వం, ఇది ఖచ్చితంగా మనకు మేనిఫెస్టోలో పెట్టారు సార్. మేము మేనిఫెస్టోలో పెట్టామని అన్ని పార్టీ ఆఫీసులు తిరిగిచ్చినాము. మేనిఫెస్టోలో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టో ప్రతి హై స్కూల్లో పీఈటీ టీచర్లు నియామకం చేసి ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తాం. ఇక చాలుగా సార్, మేనిఫెస్టోలో పెట్టండి, ఖచ్చితంగా నింపుతారు. ఇదే మేనిఫెస్టోలో పెట్టామని చెప్పని 2018లో అన్ని పార్టీలకు ఇచ్చినాం, బీజేపీకి ఇచ్చినాం, టీఆర్ఎస్కి ఇచ్చినాం, కాంగ్రెస్కి ఇచ్చినాం. ఆ రోజు 2018 మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. టీఆర్ఎస్ ఎవరు పెట్టలే, టీఆర్ఎస్ పెట్టలే, బీజేపీ పెట్టలే. ఇదే మళ్ళీ 2023 ఎలక్షన్ నిన్న కూడా మళ్ళీ ఇచ్చినాం, ఇస్తే మళ్ళీ పెట్టారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు భర్తీ చేస్తారు. గతంలో కూడా వీళ్ళు భర్తీ చేసిన రికార్డ్స్ ఉన్నాయి, వేల పోస్టులు భర్తీ చేసారు. మొన్న మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ తెలంగాణ ఇచ్చే సమయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు 4,000 పీటీ పోస్టులు వేస్తున్నారు. వేస్తున్నసరికి ఆ రోజు ఎక్కువ మంది మొత్తం ఫిజికల్ ఎడ్యుకేషన్ వైపు చూసిర్రు, చదువుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుంది. ఈ పీటీ పోస్టులు అయితే శాంక్షన్ చేసి హై స్కూల్ వరకు, హై స్కూల్లో ఒక 1,500 వస్తాయి ఇప్పుడు. అదేవిధంగా అప్పర్ ప్రైమరీలో ఒక 3,140 అయి ఉన్నాయి. మొత్తం కలిపేసి ఒక 5,000 వరకు 4,700 ఉన్నాయి. ఈ 4,700 పోస్టులు ఇప్పుడు భర్తీ చేస్తే మళ్ళీ 20 సంవత్సరాల దాకా మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఇదే ఉంటుందని చెప్పి మేము హామీ ఇస్తున్నాం సార్. ఖచ్చితంగా ఇది మాత్రం భర్తీ జరగాలి ఇప్పుడు. అదేవిధంగా ఈ ఒక 404 జూనియర్ కాలేజీలు ఉంటే 22 మంది ఫిజికల్ డైరెక్టర్ మాత్రం పనిచేస్తుంటే అందులో ఒక 91 జూనియర్ కాలేజీ పోస్టులకు అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడో ఉన్నటువంటి పాత జీవోని పట్టుకుని నోటిఫికేషన్ ఇచ్చి డబుల్ పీజీ అని లింక్ పెట్టడం వల్ల చాలా మంది, సగం మంది అప్లికేషన్ చేసుకోలేకుండా దూరంగా ఉన్నారు, అప్లికేషన్ చేసుకోలేకపోయారు. కాబట్టి మళ్ళీ దాన్ని కొట్టేసి మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ ఆగిపోయింది, మళ్ళీ జీవో మార్చిండ్రు. కాబట్టి ఇప్పుడు అందరికీ అవకాశం కల్పిస్తూ ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇంకా 303 వేకెన్సీ ఉన్నాయి, మొత్తం అన్నిటి కలిపిస్తే 400 భర్తీ చేయాలని చెప్పేసి ఈ ధర కోరుతున్నాం. 400 భర్తీ చేయడం పక్షంలో కానీ ఒక 200-250 అయినా కానీ జూనియర్ కాలేజ్ పోస్టులు అయితే ఈ గవర్నమెంట్ మొత్తం ఖాళీ భర్తీ చేయాలి కదా. కొన్ని ఖాళీ ఎందుకు మొత్తం భర్తీ చేయాలి. మీరు చెప్పండి అమ్మా, అసలు మహిళలు ఎంతమంది ఉంటారు అసలు పీఈటీ బీపీటీ చేసిన వాళ్ళు? అసలు ప్రభుత్వం మొత్తం మహిళలకే పెద్ద పీట వేసింది. అందరం చదువుకొని ఒక 20,000 దాకా ఉన్నాం సార్. అందరం 20 ఉన్నారా 30,000 మంది ఉన్నారు? 20,000 ఉంటాం సార్. మన గురుకులాలు అప్లై చేసిన 20,000 మంది అమ్మాయిలు అప్లై చేశారు. ఇంకా మిగతా గురుకులాలు అప్లై చేసిన వాళ్ళు కూడా మరి కొంతమంది ఉండే అవకాశం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా అన్ని బ్యాచెస్ కూడా బీపీడీలో కానీ ఎంపీడీలో కానీ అయిపోయిన వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉంటాం సార్, ట్రైనింగ్ ఉండి. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఎట్లాంటి పరిస్థితి అంటే పోయిన గవర్నమెంట్కి చెప్పుకున్న లాభం ఏం లేకపోయింది. అంటే ఇప్పుడు పురుషులతో పోలిసి మహిళలకే బాగుంది, ఎందుకంటే గురుకులాలు మొత్తం లేడీసే కదా. ఏంది సార్ లేడీస్ ఉన్నది, మేము వెళ్ళి చేసింది లేదు. కానీ ఒక విషయం చెప్పాలంటే ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకేసిన 2017లో వేసిన నోటిఫికేషన్లో 616లో 416 మాకే ఉన్నా కూడా ఈ విషయం ఏంటంటే అసలు ఆ నోటిఫికేషన్ వేస్తారు, ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నుంచి కరెక్ట్గా ఏమి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియకుండా క్లారిఫికేషన్ లేకుండా వేసి మమ్మల్ని ఈ 7 years ఏం చేశారంటే ప్రతి చోటకి వెళ్ళినాము, అందరిని అడిగిన ధర్నాలు చేసినాము, ఏం చేసినా కాలేదు. ఇంకా మేము ఎలా చేస్తున్నామంటే మా గవర్నమెంట్ మా గురుకుల పీఈటీ పోస్టుల్లో రెగ్యులర్ పోస్టుల్లో మేమే పార్ట్ టైం ఉండి నెలకు 12,000 జీతం ఎత్తుకుంటున్నాం సార్. ఇప్పుడు ఎంతకి లాభం లేకపోయింది, అసలు మాకు ఇవ్వలేదు. అమ్మాయిలు అనే పేరు ఒకటే తప్ప దాంట్లో మేము 40,000 జీతానికి
12,000 పార్ట్ టైం జీతం చేస్తున్నాం మేము. 2,000 పాట అని చెప్పి ఆ, ప్రైవేట్ ఇంకా స్కూళ్ళల్లో ప్రైవేట్ గా సార్ గవర్నమెంట్ గురుకుల పీఈటీ దీనిలో 12,000తో పనిచేస్తున్నారు. 12,000 తోటి రెగ్యులర్ మీకు కాకుండా రెగ్యులర్ ఉద్యోగం అయితే ఇప్పుడు 50,000 జీతం ఇవ్వాలి. సార్ 48,000 50,000 ఉంది సార్. అంటే 10 ఏళ్ళుగా తెలంగాణ గవర్నమెంట్ ఒక్కొక్కరితోని తొక్కి పడేసింది మమ్మల్ని. 40,000 మహిళలు అంటేనే ఇలా పీఈటీ దాంట్లో ఉండి మేము మానసికంగా ఫిజికల్ మెంటల్గా డెవలప్ చేసేటువంటి మాకే ఇట్లాంటి ఎదురైపోయినాయి. మా దాంట్లో చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. అసలు ఇది ఏంటి అనేది మాకే ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడు ఒక విషయం కోరుతున్నది ఏంటి అంటే ఏదైనా కూడా కొంచెము ఈ పీఈటీ అనే ఒక దీన్ని మీరు కొంచెం నిలబెట్టండి. ఈ గవర్నమెంట్ అయినా కూడా మేము అందరం నమ్మకంతో మేము కాంగ్రెస్కి వేసాం సార్. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో లేదు, వాళ్ళు ఏమీ చేయలేదు, వాళ్ళు మాటను కూడా చెప్పలేదు. ఏం చేయలేదు కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ దింపేసినాం. ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పోస్టులు ఎక్కువేశారు. అందుకని మాకు ఇప్పుడు ఒక లీడర్ అంటూ ఉండాలి. ఆ లీడర్ కూడా ఉంటే వాళ్ళది ఎలా ఉండేది కర్తవ్యం చూసుకొని మేము ఇప్పుడు గెలిపించినాం. ఈ గెలిపించిన దానికి మేము అడుగుతున్నది ఏంటి అంటే మేము ఇక చాలు నష్టపోయింది, ఇక నుంచి అయినా మమ్మల్ని కాస్త మీ సమాజంలో ఉన్నామని గుర్తించండి. మీరు ఇప్పుడు పోస్టులు వేయకుండా మేము నిలబడాలంటే మా చదువుకి మేము ఎక్కడ వెళ్ళి చేసినా ప్రైవేట్లోనైతే చేయలేం సార్. అసలు అంతా ఇప్పుడు పీఈటీగా గ్రౌండ్ ప్రాక్టీస్ అని తీసుకుంటారు, సబ్జెక్ట్లోకి దోసేస్తారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు రాష్ట్రంలో దాదాపుగా 11,000 పాఠశాలలు ఉన్నాయి. అంటే మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్ అంటే ఓన్లీ అప్పర్ ప్రైమరీ అయితే ఎవరు నడపరు, హై స్కూల్ వరకు నడుపుతారు. అంటే దాదాపు మ్యాక్సిమం అన్ని హై స్కూల్ ఎక్కువ స్కూల్ అన్ని స్కూళ్ళల్లో పీఈటీని కంపల్సరీ పెడుతున్నారా ప్రైవేట్ స్కూళ్ళలో? లేదు సార్, అసలు పీఈటీని కంపల్సరీ లేదు. ఒకవేళ నాదే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను 2017 రాయకముందు నేను వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయితే నా సర్టిఫికెట్లు నేను జాయిన్ అయిన స్కూల్లో కూడా లేవు. నేను ఒక అనే స్కూల్లో జాయిన్ అయితే ఆ సర్టిఫికెట్లు వేరే స్కూల్లో మంచిగా అక్కడ పెట్టేసి నాకు ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చిర్రు. నా సర్టిఫికెట్ల దగ్గర నేను జాబ్ చేసేది లేదు, నేను జాబ్ చేసిన వర్క్ కి అది కరెక్టే కాదు. నేను సబ్జెక్ట్ 8,000 ఇచ్చి మీతో పీఈటీ పనులు చేయించుకున్నారు, టీచింగ్ కూడా అలా ఉంది సార్. ఇది దుర్భరంగా తయారైతుంది. అసలు ఇప్పుడు పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ లోనే మానసిక శారీరక దృఢత్వం అనేది ఏర్పడుతుంది. అది ఫిలాసఫర్ నుంచి వచ్చిందే, కానీ ఇదే మనకి లోపిస్తున్నది. అంటే పిల్లల వాతావరణం ఇప్పుడు ఎలా ఉంది సార్? అసలు ఈ గవర్నమెంట్ ఎంత దౌర్భాగ్యం అంటే ఎక్కడ స్కూళ్ళల్లో టీచర్లు నింపాల, ఎంఈ పోస్టులు ఖాళీ, డిఓ పోస్టులు ఖాళీ, జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీ, డిగ్రీకి లెక్చరర్ల పోస్టులు ఖాళీ, యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు ఖాళీ. అంటే విద్య గురించి గవర్నమెంట్ ఇప్పటిదాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు. కానీ ఈ గవర్నమెంట్లో విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఒక నేపథ్యంలో మీరు చెప్పండి సార్, అసలు ఈ వ్యాయామ విద్యకి ఎంత ప్రయారిటీ ఉంది? అసలు వ్యాయామ విద్య ఎంతవరకు ఒక వ్యక్తికి అవసరం అని చెప్పండి. ఖచ్చితంగా ఉదయం లేచిన అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదు అంటే ఆటలు కానీ పాటలు కానీ ఈ ఉంటేనే ఫిజికల్గా ఫిట్ ఉంటేనే మనిషి యాక్టివ్ ఉంటాడు, చదువులో కానీ మెంటల్గా ఫిట్ ఉంటాడు. కాబట్టి ఫిజికల్గా ఫిట్ లేనిది మెంటల్గా ఉండడు. దానివల్ల శారీరకంగా వాళ్ళకు జబ్బులు రావడం కానీ, ఇవాళ ఉదయం చిన్నపిల్లలకు షుగర్లు బీబీలు వస్తున్నాయంటే ఇవాళ పీఈటీలు లేకనే, ఇవాళ స్కూళ్ళల్లో పీఈటీలు లేకనే. అసలు ఒక పిల్లవాడికి 10th క్లాసులోగా వాడికి ఒక మొత్తంగా ఈ క్రీడలు అనేవి పరిచయం చేస్తే తర్వాత జీవితాంతం అట్లే కొనసాగుతుంది. అసలు స్కూల్ స్టాండర్డ్లోనే వాడికి ఎలాంటి వ్యాయామ విద్యను అలవాటు చేయకపోతే జీవితాంతం అంతే ఉంది పరిస్థితి. చాలా దుర్భరంగా పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పోయిన గవర్నమెంట్ మాత్రం ఈ విద్యని పట్టించుకోలేదు, పీఈటీలను పట్టించుకోలేదు, దేనిలో పట్టించుకోలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్నది ఎందుకంటే సానుకూలంగా ఉన్నాం, మేము అందరం కలిసి ఒక గవర్నమెంట్ పోవాలనే ఉద్దేశంతో అన్ని విద్యార్థి సంఘాలు మీ ఆధ్వర్యంలో కూడా మీరు కూడా చేసారు. చాలా శోచనీయము. అది మామూలు కాదు. అది మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ అయినా మేము. అంటే అందరం కష్టపడి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం వల్ల ఈ గవర్నమెంట్ రేపు మెగా డిఎస్సీలో మీ పోస్టులు వేయకపోతే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇక మా పోస్టులు వేయకపోతే అంటే మేము ఆల్రెడీ ఫైటింగ్ చేసి అలవాటు అయిపోయి ఉన్నాం. ఇక 2017 నుంచి యుద్ధమే సార్, ప్రపంచ యుద్ధం లెక్క చేసినాము. మీరు యూట్యూబ్ తీసి చూడండి, ప్రతి నెల ప్రతిరోజు ప్రగతి భవన్ ఉంటుంది. ఇక అప్పుడంటే మేము ఆ పాత రోజుల్లో కాళ్ళేళ్ళు పట్టినాం, కానీ ఇప్పుడు వేరే ఉంటుంది సార్ కథ. ఇక ఎందుకంటే మేము మా పిల్లల్ని కానీ మా కుటుంబం కానీ మాకు కానీ నిలబడలేకుండా ఉన్నాము. ఇక జరిగిపోయిన అన్యాయం జరిగిపోయింది, ఇక నుండి అయినా జరగకుండా చూడండి. అందుకనే కదా మేము అందరం కలిసికట్టుగా ఉండి
మా పీఈటీ ప్రతి నిరుద్యోగ విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ గెలవాలి. మేనిఫెస్టోలో బీజేపీ వేయలేదు, టీఆర్ఎస్ వేయలేదు, ఈ కాంగ్రెస్ వేసింది అన్న మాట మీద నిలబడుతుంది. ఇవాళ రేవంత్ అన్న గారు కూడా లైన్లోకి వచ్చారు అంటే మాకు చాలా సంతోషంగానే ఉంది. అతను రావాలనే మేము ప్రయత్నం చేశాము. మా వంతు కృషి తప్పకుండా ఉంటుంది. వేయకుంటే కూడా మేము మళ్ళీ అందుకనే ఈ ముందు చర్యగానే మేము ఇలాంటి ప్రయత్నాలు మీ దగ్గరకు వచ్చి కలవడం జరిగింది. మీరు గత రోజులుగా కూడా అందరినీ మీరు పోలీసులు కానీ ఇంకా రిజర్వేషన్లు కానీ అన్నీ మీరు మాట్లాడి చూశారు కాబట్టి మీ పెద్దల తరపు నుండి మేము ముందుగానే జాగ్రత్త పడదామని ఇలా వచ్చాం సార్. ఓకే అమ్మ, ఇప్పుడు ఈ ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో మొత్తంగా రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 60 లక్షల మంది విద్యార్థులకు అసలు వ్యాయామ విద్యం యొక్క అసలు ఎట్లా ఉండాలి? స్కూల్ ఎడ్యుకేషన్లో వ్యాయామ విద్య కంపల్సరీ ఎట్లా ఉండాలంటారు మీరు? స్కూల్ ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి. అది ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం వస్తుంది. వాళ్ళు ఎడ్యుకేషన్లో కూడా రాణిస్తారు. ఈరోజు ఈ ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల విద్యార్థులు మొత్తం అనారోగ్యానికి గురవుతున్నారు. చిన్న చిన్న పిల్లలకు హృద్రోగాలు వస్తున్నాయి, బాడీ పెరుగుతున్నది, వాళ్ళకు షుగర్, చాలా చాలా జబ్బులు గతంలో ఇంతకుముందు చెప్పారు, అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. మరి ఇవన్నీ ఇదే కాకుండా వాళ్ళు ఈ స్కూల్కి వెళ్ళి మైదానంలో అక్కడ క్రీడా గ్రౌండ్లో వాళ్ళు ఆడుకున్నప్పుడు అలసిపోతారు, ఇంటికి వస్తారు, తినేసాక పడుకుంటారు, కొద్దిసేపు టీవీ చూస్తారు, అయిపోతుంది. అక్కడ శారీరక శ్రమ లేక అక్కడ ఆడుకోక అక్కడ కొద్దిసేపు ఏదో పుస్తకాలతో కుస్తీ పట్టి అది మెంటల్ టెన్షన్ పెట్టుకుని ఇంటికి రాగానే ఇక వీళ్ళు నిద్ర రాక ఈ మొబైల్ చూడడం ఉండడం. ఇప్పుడు బయట ఆటలు లేకపోవడం వల్ల ఫోన్లో ఆటలు చూసేకాడికి వచ్చింది కాబట్టి బయట ఆటలు ఖచ్చితంగా ఆరోగ్యానికి ఉండాలి. అది ఉన్నప్పుడు ఇప్పుడు పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ సిలబస్ సబ్జెక్టు ఉన్నది. ఆ రకంగా మన కాడ పెట్టాలి. ఇప్పుడు మీరు కదా ఇంత ఢిల్లీ అని చెప్పారు, ఢిల్లీలో ప్లే గ్రౌండ్స్ అద్భుతంగా ఉన్నాయి, ఆడ స్కూల్స్ అద్భుతంగా ఉన్నాయి, విద్యావ్యవస్థ కూడా అద్భుతంగా చేసిండ్రు. ఆ రకంగా చేయాలి. విద్య తీసేసి ఇక్కడ మొత్తం లిక్కర్ పెట్టి చిన్నపిల్లలు కూడా ఊరుకు ప్రతి గ్రామానికి అన్ని. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మా మిత్రుడు గవర్నమెంట్ టీచరు అని చెప్పేది ఏంటంటే ఆ స్కూల్కి చుట్టూ గ్రౌండ్ లేదు, సాయంత్రం మళ్ళీ తెల్లారి స్కూల్కి పోతాలకే ఆ స్కూల్లో ఏముంటాయంటే బీర్ బాటిల్స్, ఆడ మందు తాగిపోయినటువంటి ఆనవాళ్ళు అన్నీ ప్రతిరోజు మాకు దర్శనం ఇస్తున్నాయి. ఏం చేయాలో పోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పే పరిస్థితి తెలంగాణలో నెలకొన్నది. అయితే దీనికి ఒక సూచన చేస్తున్నా సార్ నేను. ఇప్పుడు వీళ్ళు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే క్రీడా ప్రాంగణాలను పెట్టింది. ఆ క్రీడా ప్రాంగణాలను ఇచ్చేది మనం 2018లో కూడా మనం ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చినట్టు మనమే ఇచ్చినాము, వీళ్ళు పెట్టమని చెప్పి సూచించినాము. ఈ క్రీడా ప్రాంగణాలు అనేది పెట్టి 100 కోట్ల బడ్జెట్ తీసుకున్నారు, ఏదో బోర్డులు పెట్టేసి అయిపోయింది. క్రీడా ప్రాంగణం అనేది ఎక్కడ స్కూల్ ఉంటే ఆ స్కూల్కు బోర్డు పెట్టుకుని అయిపోయింది. కానీ స్కూల్కున్న స్కూల్ స్థలం కాదు కదా, ఖాళీ స్థలం చూపించేసి ఒక ఏరే స్థలం ఏమని చెప్పన్నారు, ఆట స్థలం కొరకు ఏమని చెప్పన్నారు. ఇందులోనే కాదు అంటే స్కూల్ ప్లే గ్రౌండ్ ఏది బోర్డు పెట్టి డబ్బులు కాజేసారు. దీనికి అటాచ్మెంట్ ఉన్నటువంటి స్థలం కానీ దానికి అందుబాటులో ఉన్న స్థలం కానీ వేరే కొంత స్థలం కేటాయించి అది పెట్టాలి. ఇదే స్కూల్లోనే క్రీడా ప్రాంగణం పెట్టి నువ్వు బయట తీసుకొచ్చిందంటే స్కూల్కు కొంత డిస్టర్బెన్స్ అవుతుంది, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అట్లా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ప్రభుత్వానికి సూచన ఏం చేస్తున్నాం అంటే క్రీడా ప్రాంగణాలు పెట్టిన క్రీడా ప్రాంగణాలు ప్రతి క్రీడా దాదాపు 20,000 వరకు పెట్టిర్రు, ప్రతి గ్రామానికి కూడా పెట్టిర్రు. ఈ ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఉన్న క్రీడా ప్రాంగణానికి ఒక 5,000 ఇస్తారా, 6,000 ఇస్తారా, 10,000 ఇస్తారా, బడ్జెట్ని అనుకూలంగా చూసుకుని దానికి ఒక శాలరీని ఫిక్సప్ చేసి ఇప్పుడు ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళకు ఒక వాలంటీర్గా అక్కడ కోచ్గా అక్కడ పెట్టేసి ఉంచితే అక్కడ మన స్కూల్ పిల్లలు రాని కావచ్చు, వయోజనులు కానీ రావచ్చు, ఇంకోరైనా కావచ్చు, ఎవరికైనా వాళ్ళకు క్రీడా ప్రాంగణం చూసుకోవడానికి ఉంటుంది. ఇంకోటి ఇలాంటి ఇప్పుడు ఏదైతే స్కూళ్ళల్లో అట్లాంటి తాగడం బాటిల్స్ ఇట్లాంటివి చేస్తున్నారంటే అవి కూడా నిరోధించడం జరుగుతుంది. దీని మీద వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు చూస్తారు కాబట్టి దీనికి ఒక కోచ్ ఉన్నాడు గ్రౌండ్కు అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు లోకల్ అదే గ్రామానికి సంబంధించినటువంటి పీటీ ట్రైనింగ్ చేసిన అబ్బాయికి ఇవ్వడం వల్ల దాని మీద ఒక మానిటరింగ్ జరుగుతుంటుంది. ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు అనేవి స్కూళ్ళలో జరగవు, ఈ క్రీడా ప్రాంగణాలు జరగవు. ఎందుకంటే వ్యాయామ విద్య అంటేనే క్రమశిక్షణ. ఫస్ట్ పిల్లవాడు స్కూల్ రాగానే వాడు స్కూల్కు డ్రెస్ వేసుకోవడము, స్కూల్లో లైన్లో నిలబడము, వాడికి వచ్చిన ఎక్సర్సైజ్ చేయడము అంటే ఒక క్రమశిక్షణ. అంటే ఒక విద్యార్థి అనేవాడి జీవితంలో ఒక క్రమశిక్షణ రావాలంటే దానికి ప్రధాన కారణం వ్యాయామ విద్య. ఆ విద్యనే లేకుండా చేస్తున్న ఒక పరిస్థితి. మీరు చెప్పండి మిత్రమా, మీరు ఎప్పుడు అయిపోయింది బీపీటీ, ఎన్నేళ్ళుగా మీరు దీనికోసం ప్రిపరేషన్ కొనసాగిస్తారు? నాకు 2017 అయిపోయింది సార్. నేను ఆల్మోస్ట్ 2018లో నాకు మిస్ అయిపోయింది. అది ప్రెషర్ కాబట్టి కొత్త నాకు ఏం సబ్జెక్ట్ ఐడియా లేకుండా మిస్ అయిపోయింది. మళ్ళీ నేను 2021 ఎండింగ్లో అప్పుడు వచ్చిన నోటిఫికేషన్ 50,000 ఇస్తున్నాగానే వచ్చిన. 50,000 మోస్ట్లీ టీచర్ పోస్టులు ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం. లాస్ట్ టైం కొంత ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అనుకొని
ఈసారి ఎట్లయినా సరే సాధించుదామని అని వచ్చినాం. కానీ అప్పటి నుంచి 2021 నుంచి వస్తే ఇప్పటి వరకు కూడా పోస్టులు అంటే టీచర్ పోస్ట్ పడలేదు. ఎక్కడ ఏ జిల్లా మీరు? జగిత్యాలలో మన పోస్టులు ఎన్ని పోస్టులు చూపించారు? 8 చూపించినారు. అందులో 2 ఉర్దూ పోస్టులు వెళ్ళిపోయినాయి. 2 ఉర్దూ పోతే ఇంకా ఉన్నాయి 6. అలా బాయ్స్ మొత్తం జగిత్యాల ఒక్కటే ఉంది. బాయ్స్ ఒకటే పోస్ట్. ఒక 4 పోస్టులు అమ్మాయిలకు ఉన్నాయి. అవును అంతే. మొత్తం 8 పోస్టులు 2 ఉర్దూ పోయినాయి, 6 ఉన్నాయి. 6 ఒకటి మాత్రం అబ్బాయిలకు ఉన్నాయి. అది కూడా ఓపెన్. అందులో అమ్మాయిలు కూడా రావచ్చు. ఇలాంటి పరిస్థితి అంటే 164 పోస్టులు మాత్రం చూపించిన కారణంగా ఒకవేళ 1512 పోస్టులు వస్తే మీ జిల్లాకి ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది? 50+ కంటే ఎక్కువ వస్తాయి సార్. 50, 60, 80. అంటే మీ సీరియస్ కష్టపడే వాళ్ళకు రావడానికి వస్తాయి సార్. 100% వస్తుంది. కష్టపడే వాళ్ళకి అయితే 100% వస్తుంది. కానీ ఈ జిల్లాకు ఒక్కటి ఉంటే ఏం చదువుతాం సార్? ఎట్లా చదువుతాం? ఒక్క పోస్ట్కి గ్రూప్ 1 క్యాడర్ కంటే ఎక్కువ అప్లై చేసుకోవాలంటేనే భయం అవుతుంది. ఫస్ట్ అప్లికేషన్లు కూడా ఎంత వచ్చినాయి సార్? 6,000 కూడా రాలేదు మొత్తాన్ని కలిపి. అంటే ఇప్పుడు ఈ 120 పోస్టులు లేవు కాబట్టి పోస్టులు ఎవరు మళ్ళీ 1000 రూపీస్ పెట్టారు. ఒక్క అప్లికేషన్ 1000 రూపీస్. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఒక్క అప్లికేషన్ 1000 రూపీస్. అంటే రాష్ట్రంలో దోపిడీ కోసమే అంత మొత్తం ఈ 10 ఏళ్ల కాలంలో జరిగింది ఏంటంటే దోపిడీ. అప్లికేషన్ల పూర్ల పేరుతో వేల రూపాయలు చేస్తారు. ఆ పోస్టులు నింపరు. అన్ని కోర్టు కేసులు పోయే విధంగా ఆ నోటిఫికేషన్ సక్రమంగా చూడరు. ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోరు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏందో తెలియదు. అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా మేమే సుప్రీమింగ్ అంత తప్ప మాకు తెలిసినటువంటి తప్ప మేము బయటనే కుందేలకి 3 కాళ్ళు తప్ప 4 కాళ్ళ అంశం వాళ్ళకి తెలియదు పరిస్థితి. అలాంటి ఒక వ్యవస్థలో దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఉంటుంది. కాబట్టి ఇది ఇవాళ ఉన్నటువంటి చెప్పండి. అయితే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రతి స్కూల్కి ఒక పీఈటీ పోస్ట్ ఇస్తారని ఇది ఇక్కడ కొత్తపేటలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో కేటీఆర్ వచ్చిండు. ఆ రోజు వాళ్ళ మీటింగ్ గాదరకిషోర్ ఇన్ఛార్జ్ చేసిర్రు. చేస్తే ఆ రోజు 1000 మంది పిల్లలు మా పీఈటీ పిల్లలు మేము అక్కడ ఆర్గనైజ్ చేసినాము. వెళ్తే ఆ రోజు కేటీఆర్ ఇచ్చిండు 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చెప్పిండు. ఆ రోజు ప్రతి పాఠశాలకు ఒక పీఈటీ పోస్ట్ వేస్తా అని 24 జనవరి 2016 నాడు చెప్పిండు. ప్రతి స్కూల్కి ఒక పీఈటీ పోస్ట్ వేస్తా, మోడల్ స్కూల్లో కూడా భర్తీ చేస్తా అని చెప్పి అన్నారు. ఆ మాటలు అటే విని మోడల్ స్కూల్ లేదు అని విని తర్వాత 2016లో ఒలింపిక్స్లో పివి సింధు రజత పథకం రాగానే ఆమె కోట్లాది రూపాయలు నజరానా ఇచ్చిర్రు. మేము క్రీడలు అభివృద్ధి చేస్తున్నాం పేద పేపర్కి ఇచ్చుకుంటూ కేసీఆర్ గారు ఆమెకు 5 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే మొత్తం క్రీడలు అభివృద్ధి చేస్తున్నా. ప్రతి పిల్లవాడికి వ్యాయామం ఆటోమేటిక్ గా బెడ్ మీద పడుకొని వాడి వ్యాయామం కూడా పూర్తి అయిపోయింది. ఆ తర్వాత సానియా మిర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకున్నారు. ఆమెకు అడిగినప్పుడు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ఆమెకి ఇచ్చారు. ఇదే క్రీడల డెవలప్మెంట్ అని చెప్పి అన్నారు. ఇక తర్వాత ఈ 2017 అంటే గురుకుల పోస్ట్ ఇప్పటిదాకా 6 సంవత్సరాలు ఆ పోస్టులే నింపలేదు. 5 కోట్లనే ఉంటున్నాయి. అంటే అడుగడుగున ఇవాళ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంత నిర్వీర్యమైందండి సార్. ఒక్క దాంట్లో ఇట్లా గురుకులలో అంత అవుట్సోర్సింగ్ వాళ్ళు నడిపిస్తున్నారు. మోడల్ స్కూల్ ఉంటే 192 అందులో అవుట్సోర్సింగ్ వాళ్ళే ఉన్నారు. ఇవాళ కేజీబీ ఉంది సార్. కేజీబీ స్కూల్స్ ఉన్నాయి. 300 కేజీబీ స్కూల్స్ ఉంటే అందులో ఆ కేజీబీ స్కూల్లో వాళ్ళకు తక్కువ సార్లు సార్ 10,000 ఉంటే ఇప్పుడు 14,000 అయింది. 14,000 జీతం చేయాలి. సండే కూడా 2 రాత్రులు అక్కడే నిద్ర స్టే చేయాలి. సండే కూడా డ్యూటీ చేయాలి. చాలా ఇబ్బంది పడతారు. అంతా ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఎందుకు సార్ ఇంత దౌర్భాగ్యం? అందులో 14,000 జీతం ఇచ్చి అది గవర్నమెంట్ కాదు, గొడ్డు సాగర్ చేయించుకుంటారు. నామమాత్రం జీతం ఇచ్చేసి కేజీపీ వీళ్ళంతే. మోడల్ స్కూల్లో అవుట్ సోర్సింగే. ఇలా చిన్న స్కూళ్ళల్లో పోస్ట్ ఉండదు. ఇప్పుడు గురుకుల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అంత అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ పోస్టులలో అవుట్ సోర్సింగ్ చేస్తున్నాం మేము ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ మా శని పీడ పోయింది, దాన్ని తీసేసుకున్నాం, అయిపోయింది. మళ్ళీ రానియము ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని తమ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఖచ్చితంగా పీఈటీ పోస్టులు ఇప్పుడు అప్పర్ ప్రైమరీకి హై స్కూల్కి 2 కలిపి ఒక 4-5 వేలు పీఈటీ పోస్టులు అయితే రేపు శాంక్షన్ చేసి ప్రకటించాలి అని. సార్ ఆంధ్రాలో 1900 పోస్టులు చూపిస్తున్నారు సార్. ఆంధ్రాలో 1900 పోస్టులు చూపించారు. మన తెలంగాణలో 124 ఆంధ్రాలో ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత పెరిగింది. జగన్ కాలంలో మొత్తం పెరిగింది. మురళీసార్ ఎక్కడ పోయి మనకు ఇన్ఛార్జిగా ఉండి ఆ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసే ఒక ప్రయత్నం జరిగింది. అన్ని స్కూళ్ళలో కర్రలు వేసిరు, అన్ని స్కూళ్ళల్లో టాయిలెట్స్ కట్టించారు. నాడు నేడు అనే ఒక వినూత్న తీసుకొచ్చిన మురళీసార్ అక్కడికి వెళ్ళి ఆ మురళీసార్ సేవలు ఇక్కడ మన ప్రభుత్వం వాడుకొని ఇక్కడ ఎడ్యుకేషన్ ఇక్కడ డెవలప్మెంట్ తీసుకురావాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ బాగా ఒక హైప్ తీసుకురావాలని చెప్పేసి
అట్లా 1900 ఒక 150 పోస్టులు అశోక్ సార్ సూచనలు కూడా ఒక్కొక్క తీసుకొని డిస్టిక్ ఖచ్చితంగా 150 పైన భర్తీ ఉంటాయి చేయాలి. మనకు ఈ స్టేట్ మొత్తం కలిసి 164 164 ఆడ ఒక జిల్లాలో 300 పోస్టులు నింపుతున్నారు. 300 పోస్టులు నింపుతున్నారు. మన 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 స్టేట్లో ఏమో 160 పోస్టులు, ఆ, ఒక్కొక్క డిస్టిక్ ఒక పోస్టు, ఒక పోస్టు. 2 పోస్టులు, కొన్ని 12 జిల్లాలో అసలు పోస్టే లేవు. వాళ్ళు ఏం చేయాలి మరి? ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక వ్యవస్థను, అన్ని వ్యవస్థలు నాశనం చేసింది. సో మళ్ళీ కార్మిక అనేవాళ్ళు కార్మిక సంఘాలు నాశనం అయినాయి, యూనివర్సిటీలు నాశనం అయినాయి, ఆర్టీసీ నాశనం అయింది. వీళ్ళు జయ్యని నాశనం ఏం లేదు, అన్ని నాశనం చేసి కూర్చున్నారు. వాళ్ళ డబ్బుల కోసం కక్కుర్తిపడి వాళ్ళ దేశంలోనే అత్యంతమైన ధనవంతమైన ఫ్యామిలీ ఏంటంటే అది కేసీఆర్ ఫ్యామిలీ. వాళ్ళు ఎన్ని కోట్లు కొల్లగొట్టాలి అన్ని కోట్లు కొల్లగొట్టి ఇప్పుడు రాష్ట్రంలోని అప్పుల కుప్ప చేసి ఒక దరిద్రమైన తెలంగాణ మన చేతిలో పెట్టిన ఒక పరిస్థితి. తెలంగాణ అంటే బంగారు తెలంగాణ. ఆ బంగారు తెలంగాణలో కుటుంబ బంగారం అయింది తప్ప తెలంగాణలో అప్పుల తెలంగాణగా మారింది. మరి అప్పుల తెలంగాణ వీళ్ళు మరి కాంగ్రెస్లో ఎట్లా బయటపడేస్తారు, ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తారు? కాబట్టి వీళ్ళు ప్రధానంగా ఏంటంటే రేపు కార్యాచరణ అంటే మనము కంపల్సరీగా మెగా డిఎస్సిలో 1512 హై స్కూల్లో ఉన్నటువంటి ఆ పోస్టులు నింపాలని ఒక కార్యాచరణ కోసమే రేపు బషీర్బాగ్లో 2 గంటలకి రేపు ఎల్లుండి ఎంత తారీఖు అంతా రేపు అంటే 23 తారీఖు 23వ తారీఖు నాడు మధ్యాహ్నము 2 గంటలకి బషీర్బాగ్లో కోదండరామ్ సార్, మురళీ సార్ లాంటి వాళ్ళు ముఖ్య అతిథులుగా ఒక కార్యాచరణ ఉద్యోగాల సాధన, పీఈటీ ఉద్యోగాల సాధన అనే పేరుతోటి అంటే తర్వాత దాంట్లో డిస్కస్ చేసుకొని కంపల్సరీగా ప్రతి మంత్రిని ఎంతమంది మంత్రులు అయితే ఉన్నారో అంతమంది మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చే విధంగా ప్రజాదర్బారు అయితే ప్రజాదర్బారు ఏ విధంగా తవ్విది అంటే మొత్తంగా ఈ పీఈటీలు అనే సమస్య ఆల్రెడీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఎన్నికల మేనిఫెస్టో కాదు, సమస్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలనే ఒక ఉద్దేశంతో 33 జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలా, దానితో పాటుగా అన్ని మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలా, ఎక్కడికక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు కూడా కలిసి మాకు ఈ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కంపల్సరీ పోస్టులు నింపాలన్నటువంటి ఒక బలమైనటువంటి వాదనని వినిపించుకోవడం కోసం, ఒక కార్యాచరణ ప్రకటించుకోవడం కోసమే రేపు మనం మీటింగు 23వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు బషీర్బాగ్ ప్లస్లో క్లబ్లో పెట్టుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మన ఉద్యోగాలను మనం సాధించుకునే విధంగా ప్రయత్నం చేయాలని వీళ్ళు మాదగోని సైదుల్ గౌడ్ అండ్ వాళ్ళ యొక్క మిత్ర బృందం అందరూ కలిసి మన దగ్గర రావడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం దిగ్విజయం చేసి మీ ఉద్యోగాల సాధన అనే దాన్ని ముందుకుపోవాలని ఒక ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. ఇది పీఈటీ నిరుద్యోగుల యొక్క సంబంధించిన ఒక అంశం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన అంశం, అందరి అంశం, 1,00,000 మంది విద్యార్థుల యొక్క అంశం. కాబట్టి ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణలో తీసుకొని న్యాయం చేస్తుందని మేము ప్రధానంగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ఇది నిరుద్యోగ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో కనుక న్యాయం జరగకపోతే మళ్ళీ మా కార్యాచరణ అనేది ఉండబోతుందని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.